ఈ నెల 18వ తేదీన నిర్వహించి తలపెట్టిన తెలంగాణ బంద్ కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. ఈ మేరకు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభిస్తున్నాయి. ఇప్పటికే 42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఏర్పడింది. చైర్మన్ గా పార్లమెంట్ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వ్యవహరిస్తున్నారు. వర్కింగ్ చైర్మన్ గా గాజుల శ్రీనివాస్ గౌడ్ వ్యవహరిస్తున్నా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆర్ కృష్ణయ్య బృందం కలుసుకుంది. మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఆర్ కృష్ణయ్య బృందం కలుసుకోవడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కూడా ఇదే బృందం కలుపుకుని తెలంగాణ బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. 42% రిజర్వేషన్లు బీసీలకు ఉండాల్సిందేనని కూడా ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను నిలుపుదల చేస్తూ జీవోను హైకోర్టు ఆపివేసింది. 50% రిజర్వేషన్లు మించకూడదనే అభిప్రాయంతో కోర్టు ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిని కూడా సుప్రీంకోర్టు నేడికడా కొట్టివేసింది. పలు అభ్యంతరాలను లేవనెత్తడం జరిగింది. 50% రిజర్వేషన్లు ఎంచకుండా ఎన్నికలు జరగకపోవచ్చని కూడా 50% రిజర్వేషన్లు ఎంచకుండా ఎన్నికలు జరుపుకోవచ్చని కూడా పేర్కొనడం జరిగింది. అయితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు పోయింది, సుప్రీంకోర్టు కూడా ఇవాళ కొట్టేసింది. దీనికి అన్ని పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అందరం కూడా 18 నాడు బంద్ చేయాలి. నేను ఆల్రెడీ టెక్స్టైల్ వాళ్ళతోటి అదేవిధంగా పత్తలు కట్టి సికింద్రాబాద్ ప్రెసిడెంట్ సెక్రటరీని కలిసి ఇప్పుడు మనము బంద్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ రోజు యాక్చువల్ ఏంటంటే ధనతెరస్ ఇది ఫెస్టివల్ ముంగట ఒక లక్ష్మీ పూజ ఉంటుంది. అంటే జనరలీ అందరూ ఈ మార్కెట్ కాకుండా స్పాట్ మార్కెట్, జనరల్ బజార్, కీ మార్కెట్, బేగం బజార్ వీళ్ళు ఆ రోజు బిజినెస్ చేస్తారు. మనము కొంచెం మార్నింగ్ పని చేసి మధ్యాహ్నం ఇప్పుకోవచ్చు. అట్లా 6 గంటల తర్వాత ఏమైనా చేస్తూ రాత్రి 1 గంట వరకు చేస్తున్నాం. పబ్లిక్ ఏమొస్తుంది బంద్ అయిందని టీవీలు చూపిస్తూ సాయంత్రం 6:30, 7 తర్వాత ఓపెన్ చేసుకుని రాత్రి తెల్లారిదానికి అమ్ముకుంటారు. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది జరుగుతూనే కొద్దిగా కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతుంది. నేను అసోసియేషన్ దాంట్లో 100-150 దుకాణాలు ఉన్నాయి. మెంబర్ అసోసియేషన్ దాంట్లో రాజు మెసేజ్ పెట్టు ఈ 18th రోజు ఇట్లా బతుకాలు ఉన్నది అని చెప్పి మెసేజ్ పెట్టి నేనేమంటున్నాను, పొద్దుటి నుంచి 6:30, 7 దాకా 7 తర్వాత మీరు ఇక ఇట్టుకున్నా దానికి ఫరక్ పడదు. బంద్ అయిపోయింది అనేది రావాలి కదా, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి, జ్యుడిషియరీ కూడా తెలియాలి కదా. అందుగురించి నా రిక్వెస్ట్. ఇంకా మీ కార్డు कनक ज्वेलर्स सुधीर प्रेसिडेंट।